పొన్నగంటి కూర, బియ్యం పిండితో ఉప్మా, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోపేసాను. వీడియో తీయడం మర్చిపోయాను. తర్వాత పొన్నగంటి కూర బాగా వేపాను. వాటర్ వేసి ఇది ఇలా బాయిల్ అవుతుంటే ఇప్పుడు ఇందులో పిండి వేస్తాము. వీడియో తీయాలనుకుంటాను, మళ్ళీ ఏదో పనిలో పడి మర్చిపోతుంటాను. కూర, పప్పు అవన్నిటికన్నా ఉప్మా చేసేటప్పుడు ఆకుకూర వేసేస్తే అందులో వెళ్ళిపోతుందని. ఇదే ఫస్ట్ టైం మామూలు ప్లెయిన్ పిండి చేస్తాము. వాటర్ వేస్తాను. పిండి రెడీగా పెట్టుకున్నాను. ఇది బాగా ఉడుకుతుంది. అది ఉడికిన తర్వాత వేస్తాను. కూర కొంచెం పచ్చగా ఉంది కదా, ఇది బాగా కలర్ మారిన వరకు బాయిల్ చేస్తాను. అది కలర్ మారిన తర్వాత వేస్తాను. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వచ్చాను, ఇంగువ కూడా వేసాము. ఇందులో పోపు, ఇంగువ, ఇందులో ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ అలాంటివి వేయము. బాగుంటుంది. ఆకు బాగా ఉడికిపోయింది. పిండిని ఇలా వేసేసి కొంచెంసేపు అలా వదిలేయాలి. కొంచెంసేపు వదిలేస్తే అది ఆటోమేటిక్గా ఉడుకుతుంది. తర్వాత కలుపుతాము. ఇది ఇలా కొంచెం ఇలా ఉడుకుతుంది. అదంతా కొద్దిసేపు ఉడికితే తెలుస్తుంది, కొంచెం కలర్ గట్టి మారుతుంది. అప్పుడు కలపడం స్టార్ట్ చేస్తాం. కొంచెంసేపు ఇలా ఉడికింది, కొంచెం కలర్ మారింది. ఇప్పుడు ఇలా జాగ్రత్తగా కలపాలి. కలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది. కలిసిందే, ఇంకా బాగా కలపాలి. రెడీ అయిపోయింది. బియ్యం పిండి పొన్నగంటి కూర ఉప్మా ఇది బాగా వచ్చింది. సూపర్గా ఉంది టేస్ట్. ఓకే, థ్యాంక్ యూ.